భారత రాష్ట్ర సమితి పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు శుక్రవారం కన్నెపల్లి పంపు హౌజ్తో పాటు మేడిగడ్డ బరాజ్ను సందర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ బృందం తొలుత కరీంనగర్లో మానేరు జలాశయం పరిశీలించింది. ఆ తర్వాత కన్నెపల్లి పంపు హౌజ్ను అట్లాగే మేడిగడ్డ బరాజ్ను పరిశీలించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పంపు హౌజ్లు ఆన్ చేయాలని కెటిరామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 2వ తేదీలోగా పంపు హౌజ్లు నడపాలని లేదంటే 50,000 మంది రైతులతో తామే స్వయంగా వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తోందని కెటిఆర్ విమర్శించారు. మేడిగడ్డ బరాజ్లో తలెత్తిన సమస్య చాలా చిన్నదని అయితే దాన్ని భూతద్దంలో చూపించి పంపింగ్ నిలిపివేశారని విమర్శించారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా అందరూ మెచ్చుకున్నారని అన్నారు.